వాళ్ళు ఏమనుకుంటారంటే మనిషికి మాటకి సంబంధం లేదు, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని చెప్పి, సో మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేనెవరు అనే విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. దానికన్నా ముందు భారతదేశంలో తెలుగు క్రైస్తవ చరిత్రలో ఒక సాక్ష్యాన్ని 30 లక్షల మంది చూశారు అంటే ఆ సాక్ష్యం నాదే కావటం దేవుని యొక్క మహాకృప. ఎన్ని లక్షల మంది? ఎన్ని? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 30 లక్షల మంది చూసిన సాక్ష్యం నా సాక్ష్యం. తెలుగు క్రైస్తవ చరిత్రలో అన్ని లక్షల మంది చూసిన సాక్ష్యం ఇంకొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. కావాలంటే మీరు యూట్యూబ్లో అంజలి టెస్టిమనీ అని టైప్ చేస్తే అక్కడ ఒక 4-5 వీడియోలు వస్తాయి. అందులో ఒక వీడియో 1.3 మిలియన్ అంటే 13 లక్షల మంది చూశారు. ఇంకొకటి 1.1 మిలియన్ అంటే 11 లక్షల మంది, ఇంకోటి 5 లక్షలు, ఇంకోటి 2 లక్షలు, ఇలా దాదాపు 30 లక్షల మంది చూసిన వీడియోస్ని, వ్యూవర్స్ని మీరు అక్కడ గమనించవచ్చు. ఆ సాక్ష్యాన్ని చూసి చాలామంది సేవకులు, విశ్వాసులు నాకు ఫోన్ చేసి నన్ను అడిగిన మాట, నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏంటమ్మా రోజుకి నీ సాక్ష్యాన్ని 10,000 మంది, 20,000 మంది చూస్తున్నారు, అసలు ఇది ఎలా సాధ్యం అన్నారు. నేను అన్నాను, ఇది నా గొప్పతనం, నా చదువు, నా తెలివి, నా రూపము అంతకంటే దేవుడి కార్యం మీద నా పట్ల జరిగింది కాబట్టి 30 లక్షల మంది చూడగలిగారు. 30 లక్షల మంది కాదండి, 30 కోట్ల మంది చూసినా ఆశ్చర్యం లేదు. ఎందుకో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. కొట్టాలి. సో అన్ని లక్షల మంది చూసిన సాక్ష్యాన్ని ఈ రోజు నేనే ప్రత్యక్షంగా మీ అందరితో పంచుకోబోతున్నాను. దానికన్నా నేనెవరు అనే విషయాన్ని చెప్తాను. ఎందుకంటే నేనెవరో తెలిస్తేనేగా నేనేం మాట్లాడడం మీకు అర్థమయ్యేది. లేదంటే మీ మైండ్లో అది తిరుగుతూ ఉంటుంది, ఎవరు ఏమి, హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇలాంటి ఆలోచన కూడా మీకు ఉంటుంది. సో కాబట్టి నేనెవరు అనే విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. నా పేరు డాక్టర్ అంజలి. నేను ఎలా డాక్టర్లో కూడా చెప్తాను. నా పేరు డాక్టర్ అంజలి. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ప్రస్తుతం అంటే గతంలో దెర్ ఈజ్ ఎ క్వశ్చన్, అక్కడ ఒక ప్రశ్న ఉంది. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అయితే అంజలి ప్రజెంట్ నువ్వేం చేస్తావు అని మీరు అడిగే ప్రశ్నకు నా సమాధానం ఏంటో తెలుసా? ప్రస్తుతం నేను మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు అంటే గల్ఫ్ కంట్రీస్, దుబాయ్, అబుదాబి, షార్జా, అలాగే నేపాల్, శ్రీలంక, ఇలా వేరే దేశాలు కూడా వెళ్ళి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో నేను దేవుడి సేవ చేయగలుగుతున్నాను. అది కూడా పూర్తిగా దేవుడి మీద ఆధారపడి చేస్తున్నాను. ఎందుకో తెలుసా పూర్తిగా దేవుడి మీద ఆధారపడుతున్నానని చెప్పాను? మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే వాక్యరీతిగా మనుషుల మీద ఆధారపడకుండా మనిషిని చేసిన దేవుడి మీద ఆధారపడుతూ ప్రస్తుతం నా జీవితాన్ని సువార్త పరిచర్య, ఇవాంజలిజం అంటే నాకంటూ సొంతంగా చర్చేమీ లేదు. హైదరాబాద్లో ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టుగా ప్రతి పల్లెటూరుకి వెళ్తాను, ప్రతి పట్టణానికి, సిటీకి, డిస్టిక్కి, స్టేట్కి, కంట్రీకి, అన్ని దేశాలకి వెళ్ళి దేవుడు నా జీవితాన్ని ఎంత అద్భుతంగా మలిచాడో నా సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా వాళ్ళకి బోధిస్తూ ప్రస్తుతం నేను సువార్త పరిచర్య చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ప్రెసెంట్ లైఫ్. ఇది నా ప్రస్తుత జీవితం. అసలు ఎవరబ్బా ఈ అంజలి అనే విషయానికి వస్తే అసలు విషయము అసలు కదా అక్కడే ఉందండి. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. మీలో ఎంతమంది విన్నారు ఈ పదం? ఎంతమందికి తెలుసు హిజ్రా అనే పదం? ఎంతమంది విన్నారు? ఎంతమంది తెలుసు? సార్ చేయించు. తెలుసా హిజ్రా అనే పదం? ఓకే, కొంతమందికి తెలుసు. అది వివరంగా చెప్తాను. ఈ హిజ్రా అనే పదం ఉంది చూసారు. ఈ పదం హిందీ లేదా ఉర్దూ భాషలో మాలాంటి వాళ్ళని పిలిచే ఒక పదం. ఫర్ ఎగ్జాంపుల్కి తెలుగులో అమ్మాయి అంటాం, ఇంగ్లీష్లో గర్ల్ అంటారు కదా, హిందీలో लड़की बोलो ना जरा जल्दी, लड़की थोड़ा जोर से बोलो ना, लड़की क्या बोलते हैं? लड़की लड़की అంటారు కదా. ఈ 3 వేరు వేరా?
అది ఈ మూడు వేరు వేరా? ఒకటే. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఈస్ దేర్? ఏంటి అక్కడ తేడా? భాష. భాష. భాష ఏదైనా భావం మాత్రం ఒకటే వస్తుంది. అలా మాలాంటి వాళ్ళని హిందీలో హిజ్రాలు అంటారు. మీరు అనొచ్చు, అమ్మా మాకు తెలుగే సరిగ్గా రాదు, హిందీ గురించి ఉర్దూ గురించి మాకెందుకులే, కానీ తెలుగులో ఏమంటారో చెప్పు అని అంటే ఖచ్చితంగా చెప్తారు. తెలుగులో ముఖ్యంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు మీ కుడి హస్తాలను పైకి చూపించండి. పూర్తిగా పైకి. హల్లెలూయా. బైబిల్ ఎత్తిన మిమ్ములను దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. సో మీరు చూపించిన ఈ బైబిల్లో, ఈ తెలుగు బైబిల్లో మాలాంటి వాళ్ళకి 2 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు? 2 పేర్లు ఉన్నాయి. చెప్పగలరా? నపుంసకులు. ఇంకోటి షండులు. చూసారు, ఇంతమంది ఉంటే 2-3 చెప్తున్నారంటే మిగతా వాళ్ళకి తెలియదు. సో అందరూ నాతో పాటు చెప్పండి, నపుంసకులు, నపుంసకులు, షండులు. షండులు. మీరు కొంచెం సైలెంట్గా ఉండండి, వాళ్ళకి అవకాశం ఇద్దాం. వాళ్ళు మాట్లాడాలి కదా, ఇంట్లోనూ మీరే మాట్లాడి బయట మీరే మాట్లాడి వాళ్ళకి ఎప్పుడు అవకాశం? హల్లెలూయా. సో బ్రదర్స్ మాత్రం చెప్తారు, మీకన్నా గట్టిగా చెప్తారు. సో బ్రదర్స్ చెప్పండి, నపుంసకులు, నపుంసకులు, షండులు. షండులు. అందరూ కలిసి చెప్పండి, నపుంసకులు, నపుంసకులు, షండులు. ఇది బైబిల్లో మాలాంటి వాళ్ళని పిలిచే 2 పదాలు. మీరు అనుకోవచ్చు, నపుంసకులు ఏంటి, షండులు ఏంటి, అసలు ఇలాంటి పదాలు కూడా బైబిల్లో ఉన్నాయా? నేను చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ ఈ పదాలని నేనెప్పుడూ గమనించలేదే అనే సందేహం మీకు రావచ్చు. వాస్తవం ఏంటంటే ఆ పదాలు బైబిల్లో ఉన్నాయి, కానీ మీకెందుకు కనిపించలేదంటే కొన్ని సందర్భాల్లో మనం బైబిల్ని వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఆ పదాలను మనం అంతగా గమనించం, గుర్తుపెట్టుకోలేం. ఇవన్నీ కాదమ్మా అంజలి, ఈ హిజ్రాలు, నపుంసకులు, షెడ్డులు, ఆ పేర్లకు అర్థాలేంటో మాకు తెలియదు. కనీసం ఆ పేర్లు పలకడానికి కూడా మాకు నోరు తిరగడం లేదు, రావడం లేదు. ఇవన్నీ వదిలే, కానీ మా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పు, నువ్వెవరు అంటారా? ఖచ్చితంగా చెప్తాను. మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మాది ఒక స్త్రీ జీవితము కాదు, అలాని మాది ఒక పురుష జీవితం కూడా. ఈ మాట చెప్పగానే మీకు వచ్చే డౌట్ ఏంటి తెలుసా? ఆడవారు కాదన్నో మగవారు కాదన్నో ఇంతకీ మనుషులేనా? ఇవి కాళ్ళు చూపించి అంటారేంటి? అలా ఏం లేదు. హల్లెలూయా. మనుషులే. వాళ్ళేమి ఆకాశం నుంచి ఊడి పడలేదు, భూమిని బదులు పట్టుకుంటూ బయటికి రాలేదు. మీలాంటి ఒక తల్లి నవమాసాలు మోసి కంటేనే వాళ్ళు కూడా ఈ భూమి మీదకి. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇలాంటి ఆడాకాని మగాకాని మనుషుల్ని ఇక్కడ కూర్చుని మీరందరూ కూడా, ఇక్కడ మ్యూజిక్ బ్రదర్స్ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి మీరందరూ కూడా మీ జీవితంలో ఒక్కసారైనా చూసే ఉంటారు కదా. వాళ్ళు మనతోనే బ్రతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళు సమాజానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు వాళ్ళు సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారు అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇలాంటి వాళ్ళని, ఈ ఆడా కానీ మగ కానీ ఇలాంటి మనుషుల్ని మేము చూసాము అన్న వాళ్ళు ఒకసారి మీ చేతులు పైకి చూపించండి, పూర్తిగా పైకి వెళ్తారు. హల్లెలూయా. ఆల్మోస్ట్ అందరూ చూసిన వారు. ఇప్పుడు చేతులెత్తిన మీ అందరికీ మరొక ప్రశ్న. మరి చేతులెత్తగా సరిపోయింది ఏంటి? అడిగిన వాడికి సమాధానాలు కూడా చెప్పగలగాలి. మేము చూసామని మీరు చెయ్యొచ్చారు కదా, చూసిన మీరు వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుండగా చూశారు కూడా చెప్పాలి. ట్రైన్స్ లో ఏం చేస్తారు? ట్రైన్స్ లో బ్రదర్స్ ఎవరు నోరుతారు ఉండలేదు, అసలు విషయం అంతా మనతోనేగా ఉంది. హల్లెలూయా. ఎందుకు మాట్లాడాలో తెలుసా? వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్స్ లో ఇక్కడ చప్పట్లు వినపడితే మనోడు వెళ్ళిపోయి బాత్రూమ్ లో దాకా, అమ్మ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి కనుక మనీ ఇవ్వకపోతే అంతే సంగతులు. సో యూ షుడ్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ మెనీ టైమ్స్. ఈ సమస్యను మీరు కూడా ఎదుర్కొన్నారు కాబట్టి చాలాసార్లు మీరు కూడా నోరు తెరిచి మాట్లాడాలి. హల్లెలూయా. సో ట్రైన్ లో చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తారు. ఓకే, ఇంకా సిగ్నల్స్ దగ్గర వెరీ గుడ్. ఇంకా షాప్స్. నిన్న వైజాగ్ లో దేవుడి కృపల 3 రోజులు వాడబడి ఇక్కడికి రావడం జరిగింది. నేను వైజాగ్ వాళ్ళని కూడా ఇదే ప్రశ్న అడిగితే వాళ్ళు అన్నారు, అక్క
మీలాంటి వాళ్ళు మేము బీచ్లో కూడా చూస్తుంటాము. బీచ్లో కూడా వీళ్ళు చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తారు. అయితే వీళ్ళు ఎక్కడ కనబడినా చేసే పని ఒకటి. ఏంటా పని? చప్పట్లు కొడుతూ బెగ్గించేది కదా. మరి ఇప్పుడు మీ అందరి కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? ఒకప్పుడు అలాంటి జీవితం జీవించిన వ్యక్తి, ఒకానొక సందర్భంలో ఆ బ్రతికిన వ్యక్తి. అవునా? ఏంటి, దేవుడు వీళ్ళని కూడా వాడుకుంటాడా? ఇన్ని సంవత్సరాలుగా మేము వీళ్ళని రోడ్ల మీద, ట్రైన్లలోనూ, సిగ్నల్స్ దగ్గర, బీచ్ల్లో చప్పట్లు కొడుతూ భిక్షాటన చేయడం, పబ్లిక్ని ఇబ్బంది పెట్టడమే చూసాం. కానీ ఇలా చర్చిల్లోకి వచ్చి మైకు పట్టుకొని మాట్లాడడం మేము ఎప్పుడు కూడా చూడలేదే. ఇది చాలా విడ్డూరంగాను వింతగానూ ఉంది. స్త్రీలు వాడబడ్డం చూస్తాం, పురుషులు వాడబడ్డం చూస్తాం. ఇలాంటి వాళ్ళు మేము ఎప్పుడు కూడా చూడలేదు. అసలు వీళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా అనే రకరకాల సందేహాలు మీలో చాలా మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళకి దేవుడు దొరుకుతూ ఒక మాట చెప్తాడు. దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా లేవనెత్తి పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. కొట్టాలి గట్టిగా చెప్పండి. Humans can behave with partiality. Listen everybody carefully, try to understand. Humans can behave with partiality, but God, who created the humans, cannot behave partially. మనుషులే పక్షపాతులు అవుతారు, కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతి. మీకు తెలుసా మనుషుల పక్షపాతులు అవుతారు? చెప్పనా? నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నీకు పెద్దగా చదువు లేదు, నీకేమో అందం లేదు. ఏంటి, ఇంత వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా? పెళ్ళై ఇన్ని సంవత్సరాలు నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు? మీరు ఎప్పుడు అద్దీలోనే ఉంటారా? మాలాగా సొంత ఇల్లు కొనుక్కోరా? ఇలాంటి పక్షపాతపు మాటలు ఎవరు మాట్లాడతారు, ఎవరు చూపిస్తారు? మనుషులే చూపిస్తారు. కానీ మనుషులు చేసిన దేవుడు మాత్రం పక్షపాతం. దేవుడు పక్షపాతి కాడు. ఆయన వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు అనడానికి ఎందుకు పనికిరాని నన్ను దేవాది దేవుడు ఈరోజు మీ మధ్యలో నిలబెట్టాడు. హల్లెలూయా. సో మీ అందరికీ బైబిల్ ప్రకారం చెప్తాను. బైబిల్ ప్రకారం మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏలియాకి దేవుడు ఆహారాన్ని ఎలా పంపించాడు? దేంతో పంపించాడు? కాకులు. అవే కాకులు మన ఇంటి ముందు వాళ్ళని మనం ఏం చేస్తాం? చేయకపో అంటామా? పస్కా పండుగలో దేవుడు దేని మీద ఊరేగాడు? గాడిద. గాడిదకి సమాజంలో విలువుందా? దీన్ని బట్టి దేవుడు మనకి నేర్పించే పాఠం ఏంటో తెలుసా? మనుషులు ఎవరినైతే అసహించుకుంటారో, మనుషులు ఎవరినైతే వెలివేస్తారో, మనుషులు ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళని దేవుడు పట్టుకొని తన ముందు నిలబెడతాడు. కొట్టాలి గట్టిగా. ఇక్కడున్న మీలో చాలా మంది మనుషుల చేత వెలివేయబడుతున్నారు. కుటుంబమే నేను కాదంటుంది, బంధువులు నీకు రాబంధులయ్యారు, సమాజంలో నీకు విలువ లేదు, వీధిలో తలెత్తుకొని తిరగాలంటే సిగ్గుపడుతున్నాం. గుర్తుపెట్టుకో, మీరు మనుషుల చేత తృణీకరింపబడుతున్నారా? మీరు మనుషుల చేత వెలివేయబడుతున్నారా? గుర్తుపెట్టుకోండి, మీరే ఆయన దృష్టిలో ఉన్నారు. కొట్టాలని చెప్పండి. మీరు ఎప్పుడు ఒకటే విషయం ఆలోచించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నేను మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా, నా దేవుడి దృష్టిలో నేను ఎప్పుడు కూడా నెంబర్ 1 అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మీ అందరికీ కూడా నేనెవరు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చిందా లేదా? మరి వస్తే ఆ డౌట్ మొక్కలు తీసేసి కొంచెం నవ్వుతూ ఉంటే మనం ముందుకెళ్తానికి కొంచెం కోలిగేట్ యాడ్లా కొంచెం. హల్లెలూయా. సో ఇప్పుడు నేను ఎవరో విషయం మీకు తెలిసిపోయింది కాబట్టి ముందుకెళ్తాం. ఈ సమయంలో నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడిగి ఆ సాక్ష్యాన్ని, వాక్యాన్ని మీతో చెప్తాను. ఎన్ని ప్రశ్నలు?
3 ప్రశ్నలు. అదేంటి, ఎందుకు ఈ 3 ప్రశ్నలు అంటారేమో. నేనెవరు, నా సాక్ష్యం ఏంటి, నా గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఈ విషయాన్ని మీకు అర్థం కావాలి అంటే ఈ 3 ప్రశ్నలు చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. సో నా మొదటి ప్రశ్న కొంచెం బయటకు తీసుకెళ్ళాను. హల్లెలూయా. నా మొదటి ప్రశ్న, మీరందరూ చెప్పారు మాలాంటి వాళ్ళని రోడ్ల మీద, ట్రైన్లలోనూ, సిగ్నల్స్లో, బీచ్ల్లో చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తారు అని చెప్పారు కదా. అవును, 100కి 100% కరెక్ట్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ యూస్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. నేను కూడా అలాంటి జీవితమే జీవించి. అయితే మీ అందరికీ నా మొదటి ప్రశ్న, మై ఫస్ట్ క్వశ్చన్, నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు మేము చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తాము? దానికి కారణం మీరు చెప్పాలి. ఒక మాట చెప్తే మీ అందరి నోళ్ళు తెలుస్తుంది. చెప్తాను. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా అయితే నోరు తెరిచి మాట్లాడతావో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అంతగా దీవిస్తాడు. ఆమె చెప్పండి. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నీ బ్రతుకు, నీ కుటుంబ స్థితి కూడా మౌనంగానే ఉండిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి నేను మిమ్మల్ని పొగడడానికి రాలేదు, మీ చేత పొగిడించుకోవడానికి అంతకన్నా రాలేదు. ఆయన నాతో ఏం చెప్పమన్నాడో అది చెప్పడానికి నేను హైదరాబాద్ నుంచి మీ మధ్యలోకి వచ్చాను. ఒక మనిషి మనల్ని పొగుడుతున్నాడంటే ఆ పొగడ్తలో మన నెత్తి మీద బండరాలి. ఏంటిది? బండరాలి. ఇవాళ పొగిడిన వ్యక్తి నీకు ఆ వ్యక్తి గురించి ఏదైనా అపోహ పుట్టగానే ఏం చేస్తాడు? తిడతాడు. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. మీలో ఎవరైతే నోరు తెరిచి మాట్లాడతారో దేవుడు వాళ్ళ మీద తన ఆశీర్వాదాన్ని కుమరించి వెళ్ళిపోతాడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, క్రియలు లేని విశ్వాసం దేంతో సమానం? మృతము. వాక్యం తెలుసు మరి మీకు? వాక్యం తెలుస్తుందా? మీకు అన్నీ తెలుసు, కానీ మీరు ఏం చేస్తారు తెలుసా? క్రియ జరిగించరు. మీకు తెలిసినవన్నీ మీ మైండ్లో పెట్టుకుంటారు తప్ప మీరు ఏం చేస్తారంటే వాటిని క్రియాత్మకంగా, అదే మనం చేసే తప్పు. నా కుటుంబం ఆశ్రయించబడట్లేదు, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా పిల్లలు ఆశ్రయించబడట్లేదు అని అంటే సరిపోదు. దేవుడి వాక్యం నీకు స్పష్టంగా తెలుసు, క్రియలు లేని విశ్వాసము చచ్చిన దానితో సమానం అంటున్నాడు దేవుడు. నీకు అన్నీ తెలిసి నువ్వు క్రియారూపంగా చూపించకపోతే నువ్వు ఎలా ఆశ్రయించబడతావు? అన్నం ఉంది, నేను తింటున్నాను అనుకుంటే సరిపోయి ఆకలి తిరిగిపోతుందా? ఏం చేయాలి? తినాలి. ఆ ముద్ద తీసి నోట్లో పెట్టుకొని మనం తింటేనే మన కడుపు, అన్నం ఉంది కదా తినేసాను అనుకుంటే ఆ ఊహతో మన ఆకలి తీరుతుందా? అట్లాగే విశ్వాసం కూడా నీకు దేవుడి పట్ల మనసు నిండా ఉంటే సరిపోదు. ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? క్రియారూపకంగా చూపించినప్పుడు నువ్వు దేవుడి కార్యాలు పొందుకుంటావు. హల్లెలూయా. క్రియ జరిగించు, కార్యం పొందు. అందరూ నాతో పాటు చెప్పాలి, క్రియ జరిగించు, కార్యం పొందు. కార్యం పొందు. క్రియ జరిగించు, కార్యం పొందు. సో మీరు క్రియ చేయండి, దేవుడు మీ పట్ల కార్యం జరిగించును గాక. ఆమేన్. సో చెప్పండి, ఆశీర్వాదాలు కావాలి అనుకున్న వాళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి. బ్రదర్స్ మీకు కూడా మీరు క్రియలు చేస్తుంటే మీ మీద ఆశీర్వాదాలు అలా అలా పడిపోతుంటాయి దేవుడికి. సో ఇప్పుడు సమాధానం చెప్పండి, ఎందుకు మాలాంటి వాళ్ళు చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తారు? సమాజం వారిని వెలివేస్తుంది కాబట్టి. దేవుడు వెంబడి మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆ తల్లి విశ్వాసంతో క్రియ జరిగించింది, సమాధానం చెప్పింది, దేవుడు ఆమెను దీవించును గాక. ఏం చెప్పారు మీరు? సమాజం వారిని వెలివేస్తుంది కాబట్టి ఆ విధంగా అడుగుతారు అక్క అని ఆ చెల్లి చెప్పింది. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ఒక ఆశీర్వాదం వెళ్ళిపోయింది. ఇంకా జీవనాధారం వాటికి లేదు కాబట్టి, బ్రతికే అవకాశాలు ఎక్కడ లేవు కాబట్టి అలా అడుగుతారు. దేవుడు నిన్ను కూడా దీవించును గాక. 2 ఆశీర్వాదాలు వెళ్ళిపోయాయి. ఇంకా మనం ఏ బ్యాచ్? చెప్పే బ్యాచ్, చూసే బ్యాచ్? ఎందుకు మేము చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతాం? 2 ఆశీర్వాదాలు వెళ్ళిపోయాయి. సమాజంలో విలువ లేదు, బ్రతకడానికి అడుగుతారు. ఇంకా వాళ్ళని అందరూ తక్కువగా, నీచంగా చూస్తారు. వెరీ గుడ్. దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దీవించును గాక. ఆమె. ఇంకా మళ్ళీ ఎవరు ఆశీర్వాదం పొందేవాడు లేదని
ఆలోచించాలి. ఎందుకు మేము చప్పడకుండా డబ్బులు అడుగుతాం? ఒకసారి మీరు ఆలోచించండి, తెలుస్తుంది. ఇంకా ఇంకా 2, 1, 2, 3 ఆశీర్వాదాలు. ఇంకా ఎనీవన్ అమ్మ గట్టిగా మాట్లాడొచ్చు. దేవుడు ఉన్నాడు మన మధ్యలో, సిగ్గుపడదు. గట్టిగా చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? చేయి చూపించండి. చెప్పండి అమ్మా. వాళ్ళని అందరూ తక్కువగా చూస్తారు కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా దీవించును కాక. ఓకే, సో 1, 2, 3, 4 ఇంతమందిలో 4 మాట్లాడారు. ఇప్పుడు ఎవరైతే నోరు తెరిచి మాట్లాడారో ఈ 4 మాత్రమే దేవుడు సమృద్ధిగా దీవించును గాక. సౌండ్ తక్కువ వచ్చిందంటే మీరు నోరు తెరవలేదు. గట్టిగా చెప్పండి. ఆమేన్. చెప్పని వారి దేవుడు చెప్పేలా చెయ్యను గాక. మీ నోటికున్న తాళాలు ఓడిపోను గాక. అది కూడా అంటే మీ నోటికి తాళం ఉందని మీరే ఒప్పేస్తారు. ఇప్పుడు ఆమె అన్నారు, అది ఊడిపోయింది. ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సింది. గుర్తుపెట్టుకోండి, మీకు నాకు మధ్యలో దేవుడే మధ్యవర్తి జాగ్రత్త. హల్లెలూయా. సో ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ మెనీ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. మీ నుంచి చాలా సమాధానాలు విని నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకు తెలుసా? దేవుడు అంటున్నాడు, మీరంట మాలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంట. హల్లెలూయా. ఒకప్పుడు మా గురించి ఆలోచించేవాడు ఈ లోకంలో ఎక్కడ? ఈరోజు దేవుడు మా గురించి ఆలోచించే వాళ్ళని కూడా లేపాడు. హల్లెలూయా. మీరు చెప్పిన ఆన్సర్లన్నీ కరెక్టే, కానీ ఎందుకు మేము చప్పట్లు కొట్టి భిక్షాటన చేస్తాము అనేది నేను చెప్తేనే బాగుంటుంది. ఎందుకు తెలుసా? బావిలో ఉండే వారికి తెలుస్తుంది. ఆ బావిలో ఉండే లోతెంతో పైన చూసే వారికి. ఒకప్పుడు నేను కూడా అదే బావిలో ఉన్నాను. అలాంటి సందర్భంలో మన యేసయ్యను పట్టుకొని లేవనెత్తి పరిశుద్ధపరిచి నాకంటూ ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారు. అయినా సరే ఆ అనుభవం నా జీవితంలో అలాగే ఉండిపోయింది. ఎందుకు మాలాంటి వాళ్ళని చప్పట్లు కొట్టి భిక్షాటన చేస్తారు అంటే, బికాస్ we don't have any opportunity in this society as a human being. Nobody recognizes us as a human, and society do not accept us to work with them. మాతో కలిసి పనిచేయడం ఎవరికి ఇష్టం లేదు. అసలు మాకు పని ఇవ్వరు. మేము ఇలా పుట్టామని మా కన్న వాళ్ళని పరువు కోసం మమ్మల్ని కాదంటారు. స్కూల్లో కాలేజ్లో స్నేహితులు ఎగతాళి చేస్తారు. బంధువులు రాబంధువులు అవుతారు. అప్పుడు మేమనుకుంటాం, సరేలే ఇలా పుట్టినందుకు మన బ్రతుకులు మన జీవితాలు ఇంతేనని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని సమాజంలోకి వస్తాం. అప్పుడు సమాజం ఏముంటుందో తెలుసా? నీదొక ఆడా కానీ మగా కానీ బ్రతుకు, అసలు నీలాంటి వాళ్ళు మా మధ్యలో ఉండే అర్హత నీకు చేయపోవడానికి అని వెలివేసింది సమాజం. అప్పుడు ఎక్కడ బ్రతకాలో తెలియక, ఏం చేసి బ్రతకాలో తెలియక చావు బ్రతుకుల మధ్యలో కొట్టుబిట్టులాడుతూ బాకలు తీర్చుకోవడానికి మేము ఆ విధంగా జీవిస్తూ, ఇది మా చప్పట్ల జీవితం వెనకాల మీకెవ్వరికి తెలియని ఇక్కట్లు. చప్పట్ల వెనకాల ఉన్న ఇక్కట్లు. వినండి, మీరు కొట్టే చప్పట్లు మాత్రమే, కానీ మేము కొట్టే చప్పట్లు మా ఆవేదనని, మా ఆక్రోశాన్ని, మా బాధని మీకు తెలియజేస్తున్నాయి. కానీ మా చప్పట్లు మీరు వినడానికి ఇష్టపడరు. హల్లెలూయా. సో నా మొదటి ప్రశ్న అయిపోయింది. ఎందుకు మేము చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతాం? సమాధానం దొరికిందా? ఓకే. ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్. నా రెండో ప్రశ్న ఏంటంటే, అడిగే మేమెందుకు అడుగుతామో తెలిసినప్పుడు ఇచ్చే మీరు మాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారో కూడా మీకు తెలియాలి కదా. ఇక్కడున్న బ్రదర్స్ మీలో చాలామంది సిగ్నల్స్లో, ట్రైన్స్లో, షాప్స్ దగ్గర ఏదో ఒక సందర్భంలో మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఉంటారు. అయితే నా రెండో ప్రశ్న ఏంటంటే, ఎందుకు సమాజం మాకు డబ్బులు ఇస్తుంది? దీనికి సమాధానం చెప్పండి. మా ఆశీర్వాదం చాలా మంచిది కాబట్టి ఇస్తారు. బ్రదర్స్ అడిగితే బాగుంటుంది ఈ ప్రశ్న. చాలాసార్లు ట్రైన్లో ఇచ్చుంటారని చెప్పండి. ఎందుకు ఇచ్చుంటారు? దీవిస్తే మంచిది, అదొకే. అసలు కారణం చెప్పండి. మనసులోని మాట్లాడాలి బయటికి. దేనికిస్తారు? గొడవ అల్లరి చేస్తారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? దాన్ని అవమానంగా ఫీల్ అవుతారు, భయపడతారు కూడా కదా. 190% ఇచ్చే దేంతో? భయంతోనే. వాళ్ళకి కనుక డబ్బులు ఇవ్వకపోతే ఉంటుంది కదా,
అక్కడ మనకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనిపిస్తుంది. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుందో వందనాతీతం నోటితో చెప్పలేం. వర్ణించలేదు. సో చాలా మంది మాకు ఎందుకు డబ్బులు ఇస్తారంటే భయంతో ఇస్తారు, కొంతమంది ప్రేమతో జాలితో కూడా ఇస్తారు. ముఖ్యంగా ఎందుకు ఇస్తారంటే మాకు డబ్బులు ఇస్తే దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది అని ఇస్తారు. అయితే ఒకసారి మీరే ఆలోచించండి, మాలాంటి ఇజ్రాయెల్కి నపుంసకులకి డబ్బులు ఇస్తే దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది అని ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? మార్వెలస్. ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే చెప్తున్నాను, స్పష్టంగా చెప్తాను వినండి. మా ఆశీర్వాదాలు, మా దీవెనలు మంచివి అని ఈ నమ్మకం, ఈ యొక్క సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి 2 తెలుగు రాష్ట్రాలు, ఎన్ని? ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మాలాంటి వాళ్ళకి పెద్దగా విలువ లేదు. కానీ ఢిల్లీ, ముంబై, పంజాబ్, రాజస్థాన్ అటు సైడ్ ఉంటే హిందీ వాళ్ళు, ముఖ్యంగా ఇందాక ఒక బ్రదర్ చెప్పారు, ఎవరు? మార్వడీస్. ఆ మార్వడీస్ ఉన్నారా మన ఊర్లో? ఎక్కువగా వాళ్ళు చిల్లర కొట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ మార్వడీస్ మాలాంటి వాళ్ళని దేవతల్లా భావిస్తారు, దైవంలా కొలుస్తారు. అదేంటి? మీరు మనుషులే, వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దేవతలా కొలుస్తారు, దైవంలా భావిస్తారు అంటే అక్కడే ఉంది అసలు విషయం. అకార్డింగ్ టు ఇండియన్ హిందూ సివిలైజేషన్ దేర్ ఈజ్ ఎ కల్చర్. మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక సంస్కృతి ఉంది. ఏంటో తెలుసా సంస్కృతి? శివుడు పార్వతి కలిసిన ఒక అవతారం అర్ధనారీశ్వరుడి అవతారం. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఒక ఫోటోలో ఒకవైపు శివుడు ఉంటే ఒకవైపు పార్వతి ఉంటుంది. ఆ హిందువులు ముఖ్యంగా మార్వడీస్ ఏమని నమ్ముతారంటే, ఇలా ఆడ కాకుండా మగ కాకుండా పుట్టిన ఇలాంటి మనుషులు సాక్షాత్తు ఆ శివుని అవతారమైన అర్ధనారీశ్వరుడి అవతారం. కాబట్టి వీళ్ళు దీవించినా ఆశ్రయించినా మంచి జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని నేను ఓపెన్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, అడిగే నేను ఎందుకు డబ్బులు అడుగుతామో తెలిసినప్పుడు ఇచ్చే మీరు మాకు ఎందుకు డబ్బులు ఇస్తారన్న విషయాలు కూడా మీకు తెలియాలి. కాబట్టి కొన్ని విషయాలు నేను ఓపెన్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్తవులుగా మనం సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఇంటి ఓపెనింగ్ మనం ఎవరిని పిలుస్తాం? ఎవరిని? పాస్టర్ గారిని పిలుస్తాం. అదే హిందువులైతే పంతులు గారిని పిలుస్తారు, పూజారిని పిలుస్తారు, గోమాత ఇంట్లోకి తీసుకొస్తారు కదా. కానీ ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ అటు సైడ్ ఉండే హిందీ వాళ్ళు, ముఖ్యంగా మార్వడీస్ వాళ్ళు కనుక సొంతంగా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ మాలాంటి వాళ్ళని పిలిచి మా చేత కాలు పెట్టిస్తారు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు మన సొంత ఇంట్లోకి కొత్త ఇంట్లోకి అడుగు పెడితే శుభం జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టారు అనుకోండి, ఆ చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చి మా దోశంలో పెట్టి, అమ్మ మీరు మా పిల్లల్ని దీవించండి, మీరు కనుక మా పిల్లల్ని దీవిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే చిన్న ఆశ. ఈ విధంగా వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా పేరెంటమైనా ఏ శుభకార్యం జరిగినా మాలాంటి వాళ్ళని పిలిచి మా చేత దీవెనలు ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ మనసుకు నచ్చినంత ఎంతో కొంత డబ్బులు వాళ్ళు ఇస్తూ, అది ఒక నమ్మకం. వినండి, ఒక మనిషి యొక్క నమ్మకాన్ని కాదనే హక్కు అర్హత మీకు నాకు. కాబట్టి మాలాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తే మంచి జరుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది అని కొంతమంది ఇస్తారు. ప్రేమతో జాలితో ఇంకొంతమంది ఇస్తారు. భయంతో కూడా చాలా మంది ఇస్తారు కదా. ఇచ్చే వాళ్ళకి రకరకాల కారణాలు. సో ఈ సమయంలో నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగా. ఒకటి, మేమెందుకు చప్పడగొడుతూ డబ్బులు అడుగుతాం? 2, ఏంటి చెప్పండి, మీరు మాకు ఎందుకు డబ్బులు ఇస్తారు? ఈ 2 ప్రశ్నలకి సమాధానం దొరికిందా? మాకు అర్థమయ్యే అన్నవాళ్ళు 2 చేతులు పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎత్తిన చేతులతో చప్పట్లు కొట్టండి. ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని? ఎన్నైంది? ఎన్ని ఉన్నాయి? లెక్కల్లో పాస్ట్. హల్లెలూయా. So now my final question, third question and the last question.
వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మొదటి 2 ప్రశ్నలు మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ ఈ 3వ ప్రశ్న మాత్రం క్రైస్తవులుగా మనమందరము తెలుసుకోవాలి. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు షుడ్ నో అబౌట్ దిస్ థర్డ్ క్వశ్చన్. ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు తెలుసుకోవాల్సిన ప్రశ్న ఈ 3వ ప్రశ్న. ఇది చెప్పి నా సాక్ష్యంలోకి వాక్యంలోకి వెళ్ళిపోతాను. నా 3వ ప్రశ్న ఏంటంటే, మరి మాలాంటి నపుంసకుల గురించి బైబిల్లో ఉందా? చెప్పండి. ఇక్కడ ఎంతమంది ఉంటే ఒకళ్ళన్నా ఉంది, మిగతా వాళ్ళకి డౌట్ ఉందో లేదు. సో మీరే చెప్పండి, నపుంసకులు బైబిల్లో ఎన్ని రకాలు? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? పరలోకంలో ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఆనందంగా హల్లెలూయా చెప్పండి. మనసారా హల్లెలూయా చెప్పండి. ఎంతమంది సంతోషంగా లేరు? అది నిజ స్వరూపాలు అవి, నిజ స్వరూపాలు అవి. హల్లెలూయా. నేను ఎంతమంది సంతోషంగా లేరు అన్నా హల్లెలూయా అంట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మనసు ఒక చోట, మనిషి ఒక చోట. హల్లెలూయా. వినండి, మనసు, బుద్ధి, దేహము నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉంచుతావో అప్పుడే దేవుడు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి ఉండాలి? మనసు. అందరూ చెప్పండి, మనసు, బుద్ధి, దేహము. అందరూ చెప్పాలి, మనసు, బుద్ధి, దేహం. ఈ 3 ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో ఉంచగలుగుతావో ఆశీర్వాదాలన్నీ నీకు. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఈ 3 దేవుడి సన్నిధిలో నేను ఉంచానా లేదా అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. సో బైబిల్లో నపుంసకులు ఎన్ని రకాలో నేను అడిగా. అనుకుంటున్నారు అసలు బైబిల్లో మీ గురించి ఉందో లేదో అనే విషయం మాకు సరిగ్గా తెలీదు. నువ్వేంటమ్మా నపుంసకులు ఎన్ని రకాలు అంటున్నావు? మీలో రకాలు కూడా ఉన్నారా? ఉంటే ఎన్ని రకాలు? విషయం ఏంటంటే, చాలా మంది ఏమంటారు తెలుసా, దేవుడు చేసింది స్త్రీని పురుషుడిని, ఇలాంటి వాళ్ళని దేవుడు చేయలేదు. దేవుడు చేసింది స్త్రీని పురుషుడిని, మిగతా వాళ్ళని చేయలేదు. మీకు ఫోన్ చేసి చెప్పాడా? ఏమో చెప్పాడా? నేను స్త్రీని పురుషుడిని చేశాను, మిగతా వాళ్ళని చేయలేదు ఎవరికైనా చెప్పాడా? చాలా మంది అంటారు దేవుడు చేసింది వీళ్ళని, వీళ్ళని దేవుడు చేయలేదు, వీళ్ళని సాతాను సృష్టించింది అంటారు. నిజమేనా? అసలు సాతానికి సృష్టించే శక్తి కూడా ఉందా? హీ హ్యాస్ దట్ పవర్? నో. అసలు సాతాను ఒక మనిషిని సృష్టించే శక్తి లేదు. సాతానికి సృష్టించే శక్తి లేదు, కానీ దేవుడు చేసిన సృష్టిని పాడు చేసే కుయుక్తి బుద్ధి వాడికి. సరే, అదొకటో తేలిపోయింది.